కొన్ని సినిమాలు ఆలోచించేలా చేస్తాయి, ఇంకొన్ని భయపడతాయి. కానీ యూఏ మాత్రం రియాలిటీకి చెక్ పెడుతుంది. ప్లాట్ లైన్ వచ్చేసి థియేటర్లో రిలీజ్ అయిన ఓ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. సెన్సార్ టీమ్ 25 టైమ్స్ చూసి మరి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన మూవీని బ్యాన్ చేయాలని కొందరు, కాదు ఈ మూవీ చూసిన తర్వాత లైఫ్ మీద క్లారిటీ వచ్చిందని మరికొందరు డిసైడ్ అవుతారు. అసలు ఈ మూవీలో ఏముంది అని టాప్ ఫిలిం క్రిటిక్ అయిన కిరణ్ ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కిరణ్ తెలుసుకున్న విషయం ఏంటి, అసలు యూఐ మూవీలో ఏముంది అనేదే కాన్సెప్ట్. స్పెసిఫిక్ గా ఒకరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఒకరిది బాగోలేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ మన సొసైటీలో ఉన్న డిఫరెంట్ పర్సన్స్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్పుట్ అంటే మామూలు విషయం కాదు. అండ్ అజనీష్ లోకనాథ్ బీజియం ఉపేంద్ర గారి ఆలోచనకి అర్థం చేసుకుని చాలా వెరైటీగా అండ్ ట్రాజడీగా ఇచ్చారు. ఫైనల్లీ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర సార్ ఈ మూవీతో ఆయన ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు, నువ్వు ఇలానే ఉండిపోతే ఇది నీ ఫ్యూచర్ అని ఆడియన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఉపేంద్ర మార్కు సీన్, కంపోజిషన్, ఐడియాలజీ అండ్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం యూఐని ఓసారి ట్రై చేయొచ్చు.